Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ఆయన మాత్రం గురి శిక్ష పడేంత వరకు మేమేం చెప్పలేము. ఇది మాత్రం నిజంగా నీ కళ్ళారా చూసి అన్ని ఆయన కడుపులో మెయిన్ గా 3 సస్పెక్ట్స్. వాళ్ళ ముగ్గురు వస్తేనే ఏమైనా తెలుస్తుంది. ఆయన ముగ్గురు వస్తేనే ఏమైనా వస్తుంది. మెయిన్ గా అఖిల్ ప్రతి ఒక్కటి తెలుసు వాడికి. అటు నుంచి ఇటు మొత్తం తారుమారు చేసిందంటే అఖిల్. వాళ్ళ తర్వాత వాళ్ళ మామ ప్లస్ ఇంకా మంగిలాలని వాళ్ళ పెద్దనాన్న అవుతాడు. వాళ్ళు ముగ్గురు ప్రతిగా అక్కడ 15 days మేము అక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి నేను చూసుకున్నా. దాని తర్వాత ఇక్కడ 17 days వాళ్ళు చచ్చిపోయేంత వరకు చేశారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని మీరు అనుకోండి ఒకసారి. అంతా మొత్తం మా కాళ్ళ మీద పడ్డాడు. అక్క కాళ్ళ మీద, నా కాళ్ళ మీద, చిన్నోని నేను అక్క నా కాళ్ళ మీద పడ్డాడు. నా కాళ్ళ మీద సరే మంచిగా. అక్కడ అక్క ఒక్కటే ఉంటది హైదరాబాద్ లో. చుట్టుపక్కల మా వాళ్ళు మన వాళ్ళు కాదు. అక్కడ బతకలేదని అందరం మేమే పోయాము. నేనే పోయి అందరిని పోయి చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి 17 days ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఉంటే సరే వాళ్ళు అమ్మని పంపిస్తా నాన్నని పంపిస్తా అన్నారు. నేను లేదు వాళ్ళు వద్దు, మేము ఇక్కడ భార్య చూసుకుంటాం అంటే చచ్చిపోయేలా చూస్తున్నారు వాళ్ళు. అనుమానం దేని వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఇది వాళ్ళ ముగ్గురికి ప్రైమ్ సస్పెక్ట్స్. వాళ్ళ పేరెంట్స్ కి అందరికి తెలిసి అక్రమ సంబంధం అని ఒకటి చెప్తా. అదే హాస్పిటల్ నుంచి ఒకసారి నేను వచ్చి రూమ్ లో లాక్ వేసినప్పుడు నా వెనకల ఏసీపీ, హైదరాబాద్ ఏసీపీ ఉన్నాడు. నా వెనకల అన్నాడు అన్నయ్య, అది ధీమాతో ఉన్నాడు. ఆయన పేరు మా తెలియదు. మేము పక్కన పోయినప్పుడు హైదరాబాద్ డీజీపీ ఏసీపీ నా వెనకల ఉన్నాడు. ఆయన నా పేషెంట్, మీరేం చేసుకోండి అని చెప్పింది. అలా డైరెక్ట్ గా ఫేస్ మీద వార్నింగ్ ఇచ్చింది మాకు. ఇక్కడ 17 days ఏం జరిగింది ఇక్కడ వాళ్ళ బావ వస్తే 17 days అంతా. అక్కడ నాకు 2 times మెసేజ్ చేసింది. అది అంతా మాకు తెలియదు. అది అంతా మొత్తం 3 prime suspects. వాళ్ళ ముగ్గురు మెయిన్ కావడం బావ ప్లస్ వీళ్ళ ముగ్గురు అదే అఖిల్ ప్లస్ అఖిల్ మరిది ప్లస్ మంగిలాడని వాళ్ళ పెద్దనాన్న, అఖిల్ వాళ్ళ నాన్న ప్లస్ వాళ్ళ మామ, వాళ్ళ సొంత మేనమామ ప్రసాద్. వీళ్ళు ముగ్గురే మమ్మల్ని ఆపారు. మేము వెళ్తామని చెప్పాము. వద్దు మేము మా అక్క దగ్గరికి వెళ్దామని చేసాము. అక్క దగ్గరికి వెళ్దామని చేస్తే వాళ్ళు వద్దు మీరు రాబాకండి మేము చూసుకుంటామని చెప్పేసి చచ్చిపోయేటట్టు చేశారు. ఇప్పుడు ఇది మాత్రం పోలీసులు మాత్రం బాగా సీరియస్ తీసుకెళ్తుంది. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది ఒక ఆడపిల్ల మ్యాటర్. చిన్న పాపలు వాళ్ళు 2 years. వాళ్ళకేం తెలుసని వాళ్ళు చంపేశారు. వాళ్ళ అమ్మది గాని ఉంది దీంట్లో. మేము అమ్మాయి తరపు వచ్చినామండి. కుమారి అనే అమ్మాయి తరపున వచ్చాము. మాది రామ్నగర్ తండా, ఏనుకూరు మండలము. వచ్చేసి రాత్రి అనగా యాక్సిడెంట్ జరిగి చచ్చిపోయినాక ఆ అమ్మాయి చచ్చిపోయిన కుమారి అనే వాళ్ళ మామ ప్రవీణ్ కుమార్ అనే తన తండ్రి గారు ఉన్నారు. కాసేపు చూశారు. ఆ కోడల ఓం మనవరాల అని ఏడ్చినట్టే ఏడ్చిండు. ఆ తర్వాత ఒక్కొక్కరు జారిపోయారు. ప్రవీణ్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు? యాక్సిడెంట్ జరిగిన మాట అయితే వాస్తవం అన్నారు. యాక్సిడెంట్ జరిగింది ఓకే. అమ్మాయిని 3 డెడ్ బాడీలని తీసుకొచ్చి శవాల్ని హాస్పిటల్లో అప్పగించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఖమ్మం. అది ఆ యాక్సిడెంట్ చేసిన కారు డ్రైవరా, ఓనరా లేదా హస్బెండా అనేది కూడా రెస్పాన్స్ లేదు. అతను ఫోటో కూడా ఏది యాక్సిడెంట్ అయినట్టు ఫోటో కూడా అక్కడ లేదు. ఆ తర్వాత చచ్చిపోయినట్టు ఒక అమ్మాయి కాళ్ళు, చచ్చిపోయిన కుమారి తన భార్య కాళ్ళు పట్టుకొని ఏడ్చినట్టు ఒక చిన్న వీడియో కనపడుతుంది. ఆ వీడియోలో కూడా అనుమాస్తంగా ఉంది. ఎలా అంటే ఎవరైనా చిన్నపిల్లలకి ఏదైనా జరిగినప్పుడు మన భార్యకి కానీ పిల్లలకి కానీ బండి కింద పడ్డప్పుడు అయినా కానీ మనం పోయి ఫస్ట్ భార్యను కాదు చూసేది, చిన్నపిల్లల్ని చూస్తారు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా చిన్నపిల్లల్ని చూస్తారు. అలాంటి విషయాలు ఏమీ జరగలేదు. చిన్నపిల్లల్ని చూడలేదు, ఏం చూడలేదు. వాడు అనుమానపరంగా ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని ఏడ్చినట్టు నటిస్తున్నాడు. అలా జరిగింది. అలా జరిగిన తర్వాత ఇంకొకటి, ఇప్పుడు డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేస్తామని చెప్పి పోలీసు వారు చెప్తున్నారు. పోలీస్ ఎస్ఐ గారు, సిఐ గారు చెప్తున్నారు మా కంప్లైంట్ ఇచ్చిన పరంగా చేస్తామంటున్నారు. అతనికి యాక్సిడెంట్ అయింది కాదు సార్, మేము ఇలా జరిగింది, డెడ్ బాడీ అతను చంపి ఇలా చేశాడని చెప్పేసి క్రెడిట్ చేసిందని చెప్పేసి మేము అంటున్నాము. అదే ఆ విషయం పైన అతన్ని కస్టడీలోకి తీసుకున్నారా పోలీసు వాళ్ళు, తీసుకోలేదా అనేది కూడా మాకు సమాచారం ఇప్పుడు దాకా లేదు. అతను ఏ హాస్పిటల్లో ఉన్నాడు, ఏ కస్టడీలో ఉన్నాడు, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, లేదా ఏ గ్రౌండ్లో ఉన్నాడు, ఏ అండర్ గ్రౌండ్లో ఉన్నాడు అనేది కూడా ఇప్పుడు దాకా సమాచారం ఇయ్యక మా ఊరి తరపున మేము
చాలా డిమాండ్గా మేము ధర్నాకు కూకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మాకు ఒకటే పోస్ట్ మార్టం చేయతలకి అతను ఏ కస్టడీలో తీసుకున్నారు, అతను ఏం చేశారు, అతను ఎక్కడున్నాడు, అతను ఊరు తరపున ఆ ఊరు తరపున ఇప్పుడు దాకా ఒక గ్రామ పంచాయతీ పెద్దలు అయినా గ్రామం సంబంధించిన పెద్దలు ఎవరైనా కానీ ఒక 10 మంది అని వస్తారు. అయ్యా ఏం జరిగింది యాక్సిడెంట్ అని అంటున్నారు, యాక్సిడెంట్ జరిగింది అయ్యా మేమందరం ఉన్నాము అనే విషయం మీద వాళ్ళ ఊరు పెద్దలు మాట్లాడడానికి అధికారం ఉంది. అలా మాట్లాడడానికి కూడా వాళ్ళ ఊరు తరపున ఒక్కరు కూడా రాలేదు. ఆ అమ్మాయి వల్ల చచ్చిపోయిన అమ్మాయి కుమారి అనే అమ్మాయి వాళ్ళ అత్త కానీ మామ కానీ వాళ్ళ తోటికోడళ్ళు బంధువులు ఎవరు ఉన్నా కానీ వాళ్ళు ఎవరు ఇప్పుడు దాకా ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. రాత్రి వాళ్ళ మామగారు కూసేపు ఏడిచాడు. నేను లైవ్లో చూశాను అతన్ని, ఓ కుమారి అని ఏడవంగా చూశాను. స్ట్రక్చర్ మీద గవర్నమెంట్ హాస్పిటల్లో నుంచి మార్చి రూమ్కి తీసుకెళ్తుంటే నేను ఏడుస్తుంటే చూశాను. ఆ తర్వాత ఆ అమ్మాయి కుమారి అనే అమ్మాయి అతను కుమారి అనే అమ్మాయి చచ్చిపోయినప్పుడు వాళ్ళ అక్క కుమారి అనే అమ్మాయి వాళ్ళ అక్క వచ్చి నాకు కావాలని చెప్పి మా చెల్లెల్ని చంపేశారు, మా చెల్లెలు కావాలనే విషయం మీద అమ్మాయి ఏడ్చినంత మాత్రంలో వాళ్ళ ఊరోళ్ళు ఒక్కొక్కరు జంప్ అయిపోయారు. ఒకళ్ళు కూడా కనపడలేదు. ఆ తర్వాత మేము రాత్రి 8:40 మా పేషెంట్లని ఖమ్మం హాస్పిటల్లోకి తీసుకొచ్చారు. 8:40 తర్వాత నుంచి మేము ఇక్కడే ఉన్నాము. 8:35 నేను ఏడే ఉన్నాను. 40 నిమిషాలకి డెడ్ బాడీలను తీసుకొచ్చారు అంబులెన్స్లో. ఆ తర్వాత సిపిఆర్ అది ఇది చేశారు. ఆ తర్వాత లేదు డెడ్ అయిపోయారు అని చెప్పేసి మార్చి రూమ్కి తరలించారు. మార్చి రూమ్కి తరలించేప్పుడు కూడా మేము అడిగాము, కూసేపు ఆగండి మా వాళ్ళని చూడనియండి అని చెప్పి అడిగాము. ఆ తర్వాత చూపించకుండా మార్చి రూమ్లో వేశారు. ఆ తర్వాత రిక్వెస్ట్ తోటి చూపించగలిగారు. అయినా కానీ మాకు జరిగిన పరిమాణం ఏంటంటే ఆ కారు యాక్సిడెంట్ లైఫ్ లేదు. కారు యాక్సిడెంట్ అయితే ఎవరికైనా పల్టీ కొడితే వెనక నుంచి లారీ కొట్టిందా, ఎదరు నుంచి లారీ కొట్టిందా, ఏదైనా బస్సు కొట్టిందా, టిప్పర్ కొట్టిందా, ఏది కొట్టింది దాన్ని బట్టి కూడా యాక్సిడెంట్ మృతదేహాలు ఉంటాయి. అలాంటిది ఏం లేదు. చనిపోయిన ముగ్గురు కూడా ఏ మాత్రం బ్లడ్ చుక్కలేదు. నేను లైవ్లో చూశాను. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మార్చి రూమ్కు తరలిస్తుంటే నేను ప్రస్తుతం ఆ యాక్సిడెంట్ కాదు సార్, అది హత్య చేసేసి మేము ఆ అమ్మాయికి ఊరు తరపున వరుసకి భావన అవుతాను సార్. ఆ ఊరు గ్రామంలో ఉంటాను నేను. రామ్నగర్ తండ అనే గ్రామంలో ఒక వ్యక్తిని ఆ అమ్మాయికి వరుసకు ఏనుకూరు మండలం రామ్నగర్ తండ అనే గ్రామం మాది. తిమ్మరోపేట పక్కన మూలపోచరం పంచాయతీ మాది. ఇది జరిగింది సార్ హత్య. ఆ అబ్బాయిది ఇక్కడ బాబోయ్ తండ సార్, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండలం, బాబోజీ తండ. అతనిది డాక్టర్గా పనిచేస్తాడు ఆయన, ప్రవీణ్ కుమార్ అనే అతను. వాళ్ళ తల్లిదండ్రుల పేరు నాకు తెలియదు సార్, ఐడియా లేదు. ఆయన డాక్టర్గా హైదరాబాద్లో డాక్టర్ విజయథెరపీ హాస్పిటల్లోనో ఏం పనిచేస్తాడు. అతను అక్రమ సంబంధం ఉందనేది రాత్రి మాకు తెలిసింది. అతను వాళ్ళ అమ్మాయి చచ్చిపోయిన కుమారి అనే అమ్మాయి వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఇటు సంగతి గత 9 నెలల నుంచి జరుగుతుంది, ఇది ఘర్షణ జరుగుతుంది, మేము పరువు పోతుంది అనే విషయం మీద మేము కప్పిపెట్టాము. ఆ తరపున వాళ్ళ అబ్బాయి వాళ్ళ బాబాయ్ కొడుకు, బాబాయి ప్లస్ వాళ్ళ మేనమామ ముగ్గురు ఉన్నారట. వాళ్ళ ముగ్గురు మేము ఏదంటే చూసుకుంటాం, బామర్ది మేము చూసుకుంటాం, కానీ మీరు ఎటువంటి పరువు తీయకాకండి, మాకు మా గ్రామంలో పరువు పోతే నా కొడుకు డాక్టరు, నా పరువు పోతుంది అనే విషయం మీద వాళ్ళు కప్పిపెట్టారు. మా ఊరి తరపున మా ఈ హర్సింగ్ అనే అతను, ఈ కుమారి అనే అమ్మాయి వాళ్ళ తండ్రి గారు కూడా తప్పు చేశాడు సార్. ఏం జరిగిందంటే ఇట్లా అమ్మాయిని తీసుకొని చేసినప్పుడు పంచాయతీలు ఏదైనా చిన్నపాటి పంచాయతీలు వాళ్ళు చేసుకోవడం కాదు, నలుగురిలో నిలదీయాల్సింది, లేదా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సింది. అలాంటిది ఏం చేయకుండా పాపం అతను మర్చిపోవడం జరగడం వల్ల ఇలా జరిగింది.